కలెక్షన్ కింగ్ నటప్రపూర్ణ మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నవంబర్ 22తో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మోహన్ బాబు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పార్క్ హయాత్లో శనివారం రాత్రి MB50 ఏ పర్ల్ వైట్ ట్రిబ్యూట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్కు సూపర్ స్టార్ రజనీకాంత్, జయసుధ, గోపీచంద్, శ్రీకాంత్, న్యాచురల్ స్టార్ నాని, అల్లు అరవింద్, శ్రీను వైట్ల కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్కు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కుటుంబం మాత్రం దూరంగా ఉంది. ఈ వేడుకల్లో వాళ్ళు ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రముఖ సినీ నటుడు నటప్రపూర్ణ మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. పార్క్ హయత్ హోటల్లో MB50 ఏ పర్ల్ వైట్ ట్రిబ్యూట్ పేరుతో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు మోహన్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కెరీర్ మొత్తం మీద 600కు పైగా సినిమాల్లో నటించారు. మోహన్ బాబు సినిమాల్లో డైలాగ్ డెలివరీ అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు క్రమశిక్షణ విషయంలో ఎంతో కఠినాత్మకంగా ఉంటారు మోహన్ బాబు. మోహన్ బాబు చెప్పిన డైలాగులు, పోషించిన పాత్రలు ఇప్పటికీ ఫ్యాన్స్కు, కొత్త నటీనటులకు ప్రేరణగా నిలుస్తూనే ఉన్నాయి. మోహన్ బాబు సినీ నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల నిర్వాహకుడిగా, మోహన్ బాబు వర్సిటీ అధినేతగా పేరుగాంచారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సల నాయుడు. ఒక స్కూలులో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసేవారు. అయితే సినీ పరిశ్రమపై ఉన్న ఆసక్తి ఉండటంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన. టాలీవుడ్లో పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం హీరోగా మారాలని డిసైడ్ అయ్యారు. అయితే తొలిసారిగా హీరోగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని సినిమాల్లో అలా తళుక్కున మెరిశారు. అయితే భక్తవత్సల నాయుడు పేరును మోహన్ బాబుగా మార్చి ఆయనను హీరోగా చేసింది దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు. దాసరి కేటుగాడు సినిమాతో హీరోగా పరిచయమైన మోహన్ బాబు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా అలరించారు. స్వర్గం నరకం అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్వర్గం నరకం మూవీ 1975 నవంబర్ 22న విడుదలైంది. ఈ సినిమాలో నెగిటివ్ టచ్తో కనిపించి తరువాత పాజిటివ్గా మారే పాత్రలో మోహన్ బాబు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం మోహన్ బాబు విలన్గా, గెస్ట్ అపీరెన్స్, కమెడియన్గా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేసి మెప్పించారు ఆయన. నిర్మాతగా మారి కూతురు పేరిట శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నెలకొల్పి 40కి పైగా సినిమాలు నిర్మించారు. పరాజయాలు పలకరించిన తరుణంలో మళ్ళీ విలన్గా, కామెడీ విలన్గా మెరిశారు. మోహన్ బాబు సినీ చరిత్రలో అల్లుడు గారు మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ విజయం ఆయన సినీ కెరీర్ను మలుపు తిప్పింది. అనంతరం అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్ వంటి సూపర్ హిట్స్ సినిమాలు నిర్మించారు. అన్నింటినీ మించి పెదరాయుడుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మోహన్ బాబు. ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపించడంతో కలెక్షన్ కింగ్గా కూడా ప్రజల మధ్యలో నిలిచారు. అలాగే మంచు మోహన్ బాబు రాజకీయాల్లో కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. కొన్ని రోజులకే రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు. ప్రస్తుతం వైసీపీలో కూడా కొనసాగటం లేదు. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యతగా మెలుగుతున్నారు. మోదీపై మాత్రం విపరీతమైన అభిమానం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ అనే యూనివర్సిటీని స్థాపించి విద్యాసేవలు అందిస్తున్నారు. కులమత భేదాలకు అతీతంగా తన విద్యా సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దారు మోహన్ బాబు. ఇటీవలే మోహన్ బాబు యూనివర్సిటీకి సైతం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీని నెలకొల్పారు.